నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. మనం చేయకండి. మీరు ఒకళ్ళు చేయాల్సి వస్తే అది చాలామంది కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా చేయండి. కొన్నిసార్లు ఎవరు లేకుండా మన దగ్గరికి వస్తారు, నేను అర్థం చేసుకోగలను. ప్రైవేట్ సెటిల్మెంట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, కానీ దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మన పదవులు అవకాశంగా తీసుకొని దయచేసి అవన్నీ చేయకండి. ప్రైవేట్ సెటిల్మెంట్స్ మనం చేయకండి. మీరు ఒకళ్ళు చేయాల్సి వస్తే అది చాలామంది కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా చేయండి. కొన్నిసార్లు ఎవరు లేకుండా మన దగ్గరికి వస్తారు, నేను అర్థం చేసుకోగలను. ప్రైవేట్ సెటిల్మెంట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, కానీ దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మన పదవులు అవకాశంగా తీసుకొని దయచేసి అవన్నీ చేయకండి. ప్రైవేట్ సెటిల్మెంట్స్ మనం చేయకండి. రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు. వీటన్నిటిలోకి ఆవకాయ అనేది అందరినీ ఆకర్షిస్తూ ఉంది. నిజంగానే ఆవకాయకి 5 కోట్లు ఖర్చా ఏంది కదా అనేది రకరకాల ఉత్సవాలు సరే కొన్ని టూరిజం యాంగిల్లో చేయొచ్చు, కానీ బట్ ఇది నిజంగా చిత్తశుద్ధితోటి చేస్తున్నారా? ఆవకాయ పేరుతో 5 కోట్లంట. మన అతిథి ముందుగా విజయవాడకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు, సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, వారు ఏమంటారో విందాం. అలాగే శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు, వారు కూడా ఉన్నారు. ముందుగా విష్ణు గారు చెప్పండి సంక్షిప్తంగా, ఈ ఆవకాయ ఉత్సవం ఏంటి, 5 కోట్ల ఖర్చు ఏంటి, ఈ కథ ఏదో తమాషాగా ఉంది కదా? తమాషానా చాలా హాస్యంగా కూడా ఉంది. ఎందుకంటే అసలు ఈ ఆవకాయ సంబంధించి, అమరావతికి సంబంధించి సాంస్కృతికపరమైనటువంటి కార్యక్రమాలు ఆ పేరు పెట్టడము, రాష్ట్ర ఖజానా నుంచి 5 కోట్ల రూపాయలు ఇవ్వటము, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటంటే అవసరమైనటువంటి ప్రాధాన్యతలు ఉన్నటువంటి అంశాలకి డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రమోషన్ కోసం, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రమోషన్ పేరు మీద అనేక పద్దుల నుంచి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ టూరిజం శాఖలో ఆవకాయ పేరు మీద 5 కోట్ల రూపాయలంట. అసలు 5 కోట్ల రూపాయలు ఏ రకంగా రాష్ట్ర ఖజానాకి జమ అవుతుంది? ఎంతమంది పన్నులు కట్టాలి? ఎంతమంది దగ్గర నుంచి వసూలు చేస్తారు? అలాంటిది నిధులు దుర్వినియోగం అనేది ఈ మధ్యకాలంలో అనేక అడ్వైజర్స్ కానీ, లేకపోతే స్ట్రీట్ లైటింగ్స్లో కానీ, లేకపోతే జీతాలు ఇవ్వడంలో కానీ, దీంతోపాటు ఇలాంటి ఆవకాయ లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రజలకి అమరావతి గురించి ఏం చెప్తారు, ఏముందని చెప్తారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసు కదా అందరికీ. ఓ పక్క నారాయణ గారే చెప్పారు, ముంపుకి గురవుతుంది, 450 కోట్ల పైన కావాలి, అదాటి ఆమోదించిందని. ఆ ముంపు గురించి చెప్తారు ఆవకాయలో? అసలు ఎక్కడికి పోతున్నాం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏ రకమైనటువంటి కార్యక్రమాలని చేపడుతోంది, టేకప్ చేస్తుంది అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే వలసలు పోతా ఉన్నారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల నుంచి, కొన్ని ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య ఉంది, కొన్ని ప్రాంతాల్లో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఇబ్బందుల నడుమ రాష్ట్ర ఖజానాకు సంబంధించినటువంటి 5 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు ఎంచుకోవడం అనేది చాలా. మీ వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు తమాషాగా ఒకటి అన్నారు, రామోజీరావు కంపెనీ నుంచి ఆవకాయ పచ్చడి తీసుకొస్తారా అని చెప్పి. అదే 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 చూసాం. రైట్, పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఈ ఆవకాయ ఉత్సవంలో మీరు కూడా పార్టిసిపేట్ అవుతారా? అంటే కొమ్మిడి గారు బేసిక్ గా ఏ పని ఎంతవరకు చేయాలి, ఏ సందర్భంలో చేయాలో చేసుకుంటే వివాదంగా. ఇప్పుడు మన టూరిజం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక అసెట్. రాయలసీమ రాగి సంగటి కావచ్చు, ఉత్తరాంధ్ర అరకు కాఫీ కావచ్చు, ఇవన్నీ ఎక్స్పోజ్ చేయాలి. ఆవకాయను కూడా ఆ మేరకు ఎక్స్పోజ్ చేసుకుంటే అది మనకు మంచిది. దాన్ని తీసుకొచ్చి రాజధాని కూడా పెట్టారు, సంబంధం లేని సబ్జెక్ట్ కదా. ఇప్పుడు ఈ వివాదం, ఇప్పుడు టూరిజం గా డెవలప్మెంట్ చేసుకుంటే ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా మన వంటకాలు, మన సాంప్రదాయాలు అవన్నీ కూడా మనకు అసలు టూరిజం పనే అదే. ఈరోజు చేసింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దాన్ని తీసుకొచ్చి అంటే ఏదొచ్చినా అమరావతి, ఇప్పుడు ఐటీ అమరావతి తీసుకొస్తే ఏమైనా అర్థం ఉంది, కానీ ఆవకాయ తీసుకొస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఏదైనా తీసుకురావాలంటే ఇప్పుడు విశాఖపట్నం లాగా ఐటీనో ఇంకోటి అమరావతి అని పెట్టుకుంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఇట్లాంటివి యాక్సెప్టబుల్. నువ్వు ఆవకాయ వచ్చినా ఏమొచ్చినా దానికి పెట్టేస్తే కొంచెం చులకన అవుతుంది. అట్లా కాదు, టూరిజం ప్లేసెస్ లోనో ఇట్లాంటి ఉత్సవాలు నడిపితే అది ఒక పద్ధతి. దాంట్లో ఏదైనా ఒక చిన్న పార్టీ పెడితే పర్వాలేదు. అసలు ఆవకాయ ఉత్సవానికి 5 కోట్లు అంటే వినేవాళ్ళకి కూడా చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కదా. సరే, అయినా ఆయన గవర్నమెంట్ ఆయన ఇష్టం అనుకోండి. అయితే నాకు అనుమానం వచ్చింది ఏంటంటే, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకే నవ్వు వస్తూ ఉంది. మీరు గమనించారా పురుషోత్తం రెడ్డి గారు? ఇప్పుడు కొమ్మిడి గారు, మన రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నుంచి ఇతర విషయాలు పోతే ఇటు వస్తాయి. అంటే వాళ్ళ లక్ష్యం కూడా అదే కదా, డైవర్ట్ చేయటమే కదా.
సో ఆ ప్రకారం చేస్తున్నారేమో. డైవర్ట్ అయితే ప్రజలు యాడ్ డైవర్ట్ అవుతారు, మీరు డైవర్ట్ అయిపోతే వాళ్ళు డైవర్ట్ కాదు కదా, ప్రజలు వాళ్ళు ఎందుకు నవ్వుకున్నారు అంటే వాళ్ళు చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడ్డారు కదా. అమాయకులని కదా నమ్మకం. ఆంధ్రప్రదేశ్ ప్రజల అమాయకులు, ఏం ప్రశ్నించలేరు, ఏం చేసినా అట్లా పడుంటారని కదా వాళ్ళ నమ్మకం. ఆ పరిస్థితి తీసుకురాగలిగామనేది వాళ్ళ ధైర్యం కావచ్చు కదా. రైట్. ఒకసారి తెలంగాణ వార్త చూద్దాం. పనితీరు మారాలి, అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో తెలిపారు. నదీ జలాల అన్యాయంపై నల్గొండ నుంచే పోరు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. అలాగే కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ కేసులు నోటీసులు ఇవ్వచ్చు, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి ఇంకా మరికొందరికి నోటీసులు ఇవ్వచ్చు అంటూ కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా ఎలా అంటూ డిప్యూటీ సీఎం మల్లుభట్టి ప్రకటించారు. ఈయన DTC ఆయన ఎవరు ఆస్తి 200 కోట్లు ఉందని, అక్రమాస్తులు అని చెప్పి ACB వాళ్ళు పట్టుకున్నారు. హిందూ కార్మికుడి హత్యపై ఆగ్రహ జ్వాలలు దేశవ్యాప్తంగా. ఇక సోషల్ మీడియాలో పవన్ హోంశాఖ తీసుకుంటా అంటే అందరూ భయపడ్డారు, నాగబాబు కితకితలని వీళ్ళెవరో సరదాగా పెట్టారు. పవన్కు చెందిన అటవీ శాఖలో తప్పదాగిన శ్రీశైలం TDP ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ సిబ్బందిపై 4 ఫారెస్ట్ సిబ్బంది కిడ్నాప్. మరి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని ప్రశ్నిస్తున్నారు. అలాగే దళిత వైద్యుడు డాక్టర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడ జనసేన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయగా పవన్లాగా పవన్ ఏం చేశారని ఇంకా కొంత పీకుడు గీకుడు అన్నారు, కానీ అటువంటి భాష మనం వాడద్దు. అట్లాగే తోలు తీస్తా తాడదీస్తా అంటూ చేతి మీద రాతలు అరగదీస్తాం అని పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సోషల్ మీడియాలో నాగబాబు గారు కూడా ఆయన హోంశాఖ తీసుకుంటారంటే భయపడ్డారంట. ఎందుకు భయపడతారు, ఎట్లా భయపడతారు? సో దీని మీద మన పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, నిజంగా భయపడే పరిస్థితి ఉందా? ఇందాక చూసాం ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసుకోవచ్చని ఆయనే చెబుతున్నాడు కదా, జాగ్రత్తగా చేయండి అని చెబుతున్నారు. మీరు గమనించారా? కుమ్మయ్య గారు, ఈ మధ్యకాలంలో వరుసగా 3 ప్రకటనలు చూసినాం. ఫస్ట్ ప్రకటన ఏంటి, ఈ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలి ఆంధ్రప్రదేశ్ కానీ. ఇక్కడ మీడియా అటెన్షన్ డైవర్ట్ అవుతుంది ఎక్కడంటే, ఆయన చంద్రబాబు అటెన్షన్ వద్దంటున్నాడు ఆంధ్రప్రదేశ్. వాళ్ళ బాస్ 15 ఇప్పుడు మోడీగా ఈయన చేయలేడా ఈ ట్రీట్మెంట్ అంటే? అంతకుముందు 2 రోజుల క్రితం కొమ్మినేని గారు చూడండి, సీరియస్ గా ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి గారు కలెక్టర్లు ఎస్పీలు సరిగ్గా పనిచేయట్లేదు, మీరు ఆర్డర్ చేయండి అన్నాడు. దాని కొనసాగింపుగా ఆయన ఆర్డర్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ యాడ్ చేయాలి, ఆ ల్యాండ్ గ్రాబింగ్ మీద ఇవ్వాలి. దాని మీద మళ్ళీ వైసీపీ అంటాడు ఇప్పుడు కొత్తగా సెటిల్మెంట్లు చేసుకోవడం. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోపం వచ్చిందా చంద్రబాబు గారి మీద నాకు అర్థంగా. ఆయన చేసిన ప్రతి ప్రకటన కూటమిని డిఫెన్స్ లో పెడతాం, ప్రతి ప్రకటన కూటమిని డిఫెన్స్ లో పెడతాంది. వాళ్ళు అందువల్ల వైసీపీ పెద్ద పట్టించుకోవట్లేదు, పెడుతున్నారు అట్లా కానివ్వండి అని. ఎందుకంటే అర్థం లేని వ్యాఖ్యలు కదా. రైట్. 10వ తరగతి పరీక్షలో 94% మంది ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారటండి. ఈనాడులోనే వచ్చింది. మాతృభాష అమ్మ అయితే నడిపించే నాన్న భాష ఇంగ్లీష్ అని ఆర్ నారాయణమూర్తి గారు చెప్పారు. జగన్ ఇంగ్లీష్ మీడియం అంటే అంత గోల్ చేసిన ఈనాడు ఆంధ్రజ్యోతి అడ్డు చెప్పారు. బాబు పవన్లు ఇప్పుడు రాయండి తెలుగు భాష తీయదనం గురించి అని సోషల్ మీడియాలో ఎవరు పెట్టారు. మరి 94% మంది ఇంగ్లీష్ కోరుకుంటుంటే మరి వీళ్ళేం పైకేమో తెలుగు మీడియం అని ప్రచారం చేస్తారు. విషపురాతలకు ఢిల్లీ హైకోర్టు కళ్ళం. తిరుమల లడ్డు వ్యవహారంలో తప్పుడు కథనాలపై న్యాయస్థానం సీరియస్. ఎంపీ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై విచారణ. ఈనాడుతో సహా పలు మీడియా సంస్థలు గూగుల్కు నోటీసులు. ఇకపై ఇష్టారాజ్యంగా రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక. సో ఇదేం వాళ్ళకి ఈనాడు వాళ్ళకి ఆంధ్రజ్యోతి వాళ్ళకి కొత్త ఏం కాదు. అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్ర కుమార్. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు. న్యాయవాదిగా సుదీర్ఘ అనుభవం. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగాను బాధ్యతలు. సుప్రీంకోర్టులో ఈయన అడిషనల్ సొలిసిటర్ జనరల్గా ఉంటారట. మరి ఈ ఒక రాజకీయ నాయకుడిని ఇట్లా సొలిసిటర్ జనరల్గా పెట్టడం కరెక్టేనా విష్ణు గారు? మంచిదేనా? అదే సార్, ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, పార్టీ పట్ల విధేయత ఉంటుంది. జరిగేటటువంటి కేసుల్లో ఆయన ఏ రకంగా వ్యవహరిస్తారో, ఏ రకంగా కొమ్ము కాస్తారో. ఎందుకంటే మనం ఈరోజు చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు చర్చించబోయేటటువంటి అంశం ఏంటంటే, ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు కొన్ని వ్యవస్థలు, కొన్ని సంస్థలు పెట్టినటువంటి కేసుల్ని ఏ రకంగా డ్రాప్ చేసుకుంటున్నామో మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి కేసుల విషయంలో. అట్లాగే మరి ఆయన కీ రోల్లో సాలిసిటర్ జనరల్ గా ఉన్నటువంటి సందర్భంలో మరి ఆయన న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అడిషనల్ సాలిసిటర్ జనరల్ గా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా చేయగలుగుతారని ఒక ప్రశ్నార్థకంగా మనకు కనబడతా ఉంది.
మరి కేంద్ర ప్రభుత్వము ఎంత ఒత్తిడి మూలంగా ఈ కార్యక్రమం చేసిందో, ఇలా పైన జరిగినటువంటి విషయాలు ఏంటో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటిది అయితే మరి సరైనటువంటి విధానం కాదు అనేది నా ఒక అభిప్రాయం. మీరేమంటారు పురుషోత్తమ్ రెడ్డి గారు? ఇంకేదైనా పెద్ద పదవి ఇచ్చి ఉండొచ్చు కదా. సుప్రీంకోర్టులోనే తెలుగుదేశం ఎంపీ గారికి పదవి ఇవ్వటం ఎంతవరకు సబబు అనిపిస్తుంది? వ్యవస్థల్లో ప్రజలు ప్రశ్న న్యూట్రాలిటీగా చూడాలి. న్యూట్రాలిటీగా ఉంటాయా ఉండవా వేరే సంగతి. చూసిన వెంట ఇప్పుడు ఆయన ఒక సీరియస్ పొలిటీషియన్, ఆయన అర్హతను నేను ప్రశ్నించట్లేదు. ఆయనకు విలువ ఉండొచ్చు, ఆయన అర్హతగా ఉండొచ్చు. పైపించు ఇది చూడండి, టెక్నికల్ గా ఆయన ఎవరు? కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడతాడు, కేంద్ర ప్రభుత్వ లాయర్. కాబట్టి మీకు అనుకూలంగా పెట్టుకుంటారు, అదేం పెద్ద విషయం కాదు. డైరెక్ట్ గా సీరియస్ పాలిటిక్స్ లో ఉండే వాళ్ళని అక్కడ పెడితే రేపు ఏ కేసు చూసినా ప్రజలు ఎట్లా చూస్తారు? ఓ అందుకే వచ్చినాయేమో అనుకుంటారు. వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతుంది. కాబట్టి కొన్ని పోస్టులో పెట్టేటప్పుడు మీకు అనుకూలంగా పెట్టుకోండి. మరి ఇట్లా డైరెక్ట్ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఇంకో మంచి పదవి చేయండి, మీకు అవకాశం వచ్చింది, ఆయన సీనియర్ న్యాయవాది, దాని అభ్యంతరం లేదు. కాబట్టి ఒక న్యూట్రల్ లుక్ ఉండాల్సిన, ఆయన పైపించి ఆయన కేంద్ర ప్రభుత్వ లాయరే, న్యూట్రల్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది. కానీ ఒక సీరియస్ గా 6 ఏళ్ల పాటు ఒక రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినాడు పెడితే రేపు ఎందుకు పెట్టారు ఇన్ని అని చర్చ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ తీర్పున రాని కోర్టులో ఆయన చేసినాడేమో అనుకుంటారు. ఇది వ్యవస్థకి నష్టం కదా, ప్రభుత్వానికి నష్టం. కానీ మరి జరుగుతోంది కదా. అంటే ఆశ్చర్యంగా మోడీ గారికి ప్రభుత్వం వచ్చాక, లేదా అంత ముందు కూడా ఉందేమో, జడ్జీలేమో ఎంపీలు అవుతున్నారు, ఎంపీలేమో సుప్రీంకోర్టులో అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఇటువంటి పదవులు వస్తున్నారు. రైట్. ఇక అన్ని ఎలక్ట్రిక్ బస్సులే. ప్రైవేట్ ఆపరేటర్లకు మెయింటెనెన్స్ సమీక్షలో సీఎం చంద్రబాబు. ఈ అంతా ప్రైవేటు ఆపరేషను, ఇది అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారట విష్ణు గారు. ఇది బాగానే ఉంటుందా? ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు అన్నారు, మంచిదే. కానీ ప్రైవేట్ ఆపరేటర్లకు మెయింటెనెన్స్ అప్పచెప్తారంట. ఏమి దీని ఫలితం ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే ఆయన తనకు సంబంధించినటువంటి వారందరినీ కూడా వ్యవస్థలో చొప్పించేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాడు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే చేస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి మెయింటెనెన్స్ చేస్తాము, ఆ ఆధీనంలో ఉంటాయని అంటారు. 1400 బస్సులని రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ నిర్వహించాల్సింది, ఆర్టీసీలో ప్రైవేటు వ్యక్తులకి చేతిలో పెడతామని అంటే దీన్ని ప్రైవేటైజేషనే అనాలి. దీన్ని ఏమన్నది? వారికి కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా, వారి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చుకుంటా ప్రభుత్వం అయితే పర్చేజ్ చేస్తుంది, మెయింటెనెన్స్ ఏమో తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసము? అంటే ఆర్టీసీ మనుగడ సాధించాలా, ఆర్టీసీ ఉండాలా లేదా? గత ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రైవేట్లోకి ప్రభుత్వ పరంగా చేసి ఆర్టీసీని నిలబెట్టి ఆర్టీసీని ఒక దారిలోకి తీసుకొచ్చి అంతా చేస్తే, ఈరోజేమో ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతాము అని అంటే ఆర్టీసీ యూనియన్లు దాన్ని ఉద్యమిస్తాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఆర్టీసీ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పేటటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తాము అని చెప్పని కూడా చెప్తా ఉన్నాను. రైట్. మొన్నటిదాకా మెడికల్ కాలేజీలు, ఇప్పుడు అదే పాలసీలో ఉన్నారు. మెడికల్ కాలేజీలు అయిపోయినాయి, ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు అంతా వచ్చిందా పురుషోత్తమ్ రెడ్డి గారు? బేసిక్ గా ఇది జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు వచ్చినప్పుడు ప్రభుత్వంలో విలీనం చేశారు ఆర్టీసీని, ఒక రకంగా దాన్ని కష్టాలు పోవడం కోసం. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత లాభాలు వచ్చేది కదా. ఇది నేను అంటుంది ఏంటంటే పల్లె వెలుగు అవన్నీ నష్టాలు వస్తాయి, ఇక్కడ లాభాలు వస్తాయి. పల్లె వెలుగులో నష్టాలు రాని, లాభాలు వచ్చి ప్రైవేట్ వాడికి ఇచ్చేటువంటి. ప్రైవేటీకరణ అంటే అర్థం ఏంటి? ప్రైవేట్ పెట్టుబడిని మనం తీసుకురావడం, మన పెట్టుబడిని తీసుకుని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం కాదు, రివర్స్ ప్రైవేటీకరణ. డేటా సెంటర్ పేరుతో 22,000 కోట్లు ఇచ్చినట్టు. మనం ప్రైవేటు వాళ్ళని డబ్బులు తీసుకొస్తే మన ఆంధ్రప్రదేశ్కి అదనపు యాడెడ్ కావాలి. ఇప్పుడు మన డబ్బులు తీసుకొచ్చి వాడికి ఇచ్చి నువ్వు మెయింటైన్ చేయరా అంటే నువ్వేం చేస్తావు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంకా ఇప్పుడు ఆర్టీసీ ఏం చేయాలి? పల్లె వెలుగు నడుపుకుంటా ఉండాలి. దాన్ని ఏమో మా లాభాలు వచ్చేమో ప్రైవేట్ వాడికి ఇచ్చేవాళ్ళు. ఏం ప్రైవేటీకరణ అసలు అర్థం కాదు. రైట్. ఇదేం చెత్తవాడు? వస్త్రధారణ మీద శివాజీ వ్యాఖ్యలపై పలువురు ఫైర్. శివాజీ మెట్టెలు ధరించాలన్న చెన్మయి, నీ ఒంట్లో ఇంత కొవ్వేంది అని అడిగిన కొండవీటి సత్యవతి గారు. అలా అనడానికి ఎంత ధైర్యం అన్న అనసూయ. పరిశ్రమ మౌనం వహించడం ఆందోళనకరం అంటూ వార్త వచ్చింది. మరి దీన్ని మాత్రం తెలుగు మీడియా, ఎల్లో మీడియా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ కవరప్ చేసే ప్రయత్నం చేసినట్టుగా ఉంది. డిప్యూటీ సీఎం పీకుడు భాష అభ్యంతరకరం. పవన్ కళ్యాణ్ కాగితం పులి మాటలు కట్టిపెట్టాలన్న బొత్స సత్యనారాయణ. గోదావరి జిల్లాలో యథేచ్ఛగా ప్యాకాట్ క్లబ్బులు. సీపోర్టుల ద్వారా లక్షల టన్నుల పీడీఎస్ అక్రమ రవాణా, బియ్యం అక్రమ రవాణా, 2.66 లక్షల కోట్ల అప్పులు. కూటమి పాలనపై బొత్స సత్యనారాయణ ఫైర్. పవన్ కళ్యాణ్ భయం అదే అంటూ ఈ ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇంటర్వెల్లో ఇరిటేషన్ చేస్తారు,
కన్ఫ్యూజన్తో కంక్లూడ్ చేస్తారట. అంబటి రాంబాబు గారి వ్యాఖ్య పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన తమాషాగా మాట్లాడారు. అలాగే కొత్త విధానంతో తగ్గిన జీఎస్టీ వసూళ్లు, జీఎస్టీ విధానంతో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందనేమో చంద్రబాబు గారు ఉపన్యాసం ఇచ్చినట్టుగా వార్త వచ్చింది. ఈ అసలు విషయం ఏంటంటే 4.6% ఆదాయం తగ్గిందట. ఏపీనా మజాకానా, పిఏనా మజాకానా, ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే నియోజకవర్గంలో భారీగా వసూళ్లు, 10 కోట్లు దాటిన అక్రమాస్తులు, అవినీతిపై నిఘా పెట్టిన ఎమ్మెల్యే కార్యాలయం, వెలుగు చూసిన అనేక వ్యవహారాలు. ఈ ఎమ్మెల్యేల పిఏలు, మంత్రుల పిఏల మీద అప్పుడప్పుడు ఎల్లో మీడియానే వార్తిస్తుంది. కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లాలో ఈ ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే ఎవరు, విష్ణు గారు, ఆయన పిఏ 10 కోట్లు సంపాదించండి. ఇప్పటికే పేరు చెప్పొచ్చో చెప్పకూడదు, వాళ్ళే రహస్యంగా పెట్టారు. అదే వైసీపీ వాళ్ళైతే ఓ విపరీతంగా రాసేవాళ్ళు కదా. అదే ఇప్పుడు వార్త చూసిన తర్వాత గన్నవరం విమానాశ్రయమా గుడివాడ ప్రాంతమా అని అర్థం కాకుండా ఉంది. గన్నవరం గుడివాడ ఇద్దరు అన్నారు లేనా, ఎవరికి అర్థం ఆ రకంగానే ఉన్నారు కదా సార్ ఇద్దరు. కాబట్టి ఒక పిఎల్ చేసి యాక్చువల్గా ఎమ్మెల్యేలకి తెలిసి ఉండకపోవచ్చు. బట్ కానీ ఈ ప్రభుత్వంలో ఓఎస్డీలు కానీ పిఏలు కానీ కొంతమంది 90% ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అన్నదానికి ఒక ఉదాహరణే ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే పిఏ యొక్క ఆదాయం 8 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి. అంటే ప్రభుత్వం ఏ పని చేసినా కూడా భారీగా అవినీతి జరుగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బదిలీలు కానీ కాంట్రాక్టులను పిలిపించుకోవడం కానీ, ప్రతి పనికి ఫోన్ కాల్కి ఫోన్ చేస్తే ప్రతిదానికి కూడా ఈ రకంగా వసూలు చేస్తున్నారు అని అంటే అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఉందా లేదా, ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా, డైరెక్ట్ గా పేరు పెట్టి రాయొచ్చు కదా. అంటే తెలుగుదేశానికి అయితే మళ్ళీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పేరు లేకుండా రాసినటువంటి పరిస్థితి అయితే ఈరోజు చూసాం మనం. ఇంత దారుణంగా వ్యవస్థ తయారైపోతే పాప ఎమ్మెల్యేనే ముక్కు మీద వేరేసుకుని కొత్త వాడిని మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఓకే, తిరుమల మెట్ల మార్గంలో దయనీయ పరిస్థితి ఉంది ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ. రైట్. పెద్దపల్లి తెలంగాణకు సంబంధించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని పురుషోత్తమ రెడ్డి గారు, మీరు తిరుపతి వాస్తవ్యులే కదా, వంశీకృష్ణ గారు లోక్సభ సభ్యుడు, తెలంగాణకు సంబంధించిన లోక్సభ సభ్యుడు లోకేష్ గారికి సవాల్ విసురుతూ మాట్లాడిన విషయం మెట్ల మార్గంలో చాలా అధ్వానంగా ఉందంటే కరెక్టేనది? ఎందుకు వారికి ఏమన్నా కోపం వచ్చిందో తెలియదు కానీ ఆయన చెప్పినట్టు అయితే లేదు. నేను కూడా నిన్న మొన్న పోయాను, బాగానే ఉంది వ్యవస్థ. ఆయనకి ఏమైనా కోపం వచ్చిందో తెలియదు కానీ లోకేష్ ఇంకా ఆయనకి అవగాహన లేదు. ఇంకా ఏంటంటే ఆయన వీడియోలో కొన్ని చూపించాడు, ప్లాస్టిక్ వర్ధాలు, టాయిలెట్ల కమోడ్లు, అట్లాగే మెట్ల మధ్య పెట్టిన ట్రేలతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా ఆయన వీడియోలో ఆ పాయింట్లు కూడా చూపించడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించింది. చూపించాడు. బేసిక్ ఆయనకి అవగాహన లేని ఏంటంటే డబ్బులు కేంద్రం కేటాయించడం అవసరం లేదు. టీటీడీ బోర్డు అంత ఉంది, వాళ్ళు పద్ధతిగా చేసుకుంటే సరిపోతుంది. బానే ఉంది. అలా కొన్ని పాయింట్స్ ఓకే, టీటీడీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. చూడాలి ఏం రెస్పాండ్ అవుతుంది లోకేష్ గారు. నిజంగా పరిస్థితి చెప్పండి. అలా కాదు అంటే మరి ఆయనతో కొంచెం నేను డిఫర్ అవుతున్నా కానీ ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో కొంతమంది పార్లమెంట్ సభ్యులు, ఉదాహరణకి వెంకయ్య నాయుడు గారు, లేదా ఉదాహరణకి మా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు పోయి టీటీడీ గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు రికార్డులు పరిశీలించండి. ఇప్పుడు ఎంపీ పోయి చూసినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో. అంటే ఇప్పుడు కావాలని ఎవరు చెప్పరు కదా, ఆధారాలతో సహా ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ శానిటేషన్ కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి చెత్త కానీ ఏ రకంగా ఉందో వచ్చి ఒకసారి స్వయంగా చూడమని చెప్తున్నారు కదా. ఈ మధ్య మద్యం సీసాలు కూడా దొరికినట్టుగా టీవీల్లో అట్లా వచ్చినాయిగా, వార్తలు వచ్చినాయిగా. నిన్న మొన్న కోడిగుడ్లు మద్యం సీసాలు కూడా అక్కడ పెట్టుకుని జరుగుతుందంట. అసలు ఒకటి కాదు, 17 నెలల్లో అనేక సంఘటనలు జరిగినాయి. కానీ సీరియస్ గా ఎందుకు తీసుకోవట్లేదో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. పైగా మళ్ళీ కింద గోవిందరాజస్వామి దగ్గర బంగారం కూడా మిస్ అయిపోయిందని కొత్త వాదన తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో 50 కేజీల బంగారం కూడా పోయిందని చెప్పాను. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం దేవదేవుడిని ఉపయోగించుకుని రాజకీయాలు జరుగుతున్నాయి. ఇది చాలా ఏమనాలో చాలా పాపమైనటువంటి విషయం ఇది. దీన్ని అసలు చాలా శ్రద్ధగా ప్రజలందరూ కూడా గమనించాలి. రైట్. అంటే ఈ ఎల్లో మీడియా ఏమైపోయిందంటే, ఇప్పుడు ఇందాక ఎక్కడో చూశాను సోషల్ మీడియాలో, గోవు మాంసం ఉంది కదండి విశాఖది,
అది ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి ఎక్స్పోర్ట్ అవుతోందని కవరప్ చేసేదాకా ఈనాడు వాళ్ళు రాశారట. అసలు విషయం ఏంటి, తెలుగుదేశం నాయకుడు ఒక ఈ గోడౌన్లో పెట్టారన్నది మాత్రం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం. అంటే పత్రికలు ఏ రకంగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నాయనే దాని మీద సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఏం చేస్తాం, అట్లా అయిపోయింది. సనాతన ధర్మం వారికి అదే అది బాపట్ల సంబంధించిన ఎమ్మెల్యే తాలూకు సుబ్రహ్మణ్య గుప్తా అనే అతను తీసుకొచ్చి పెట్టాడని చెప్పని అదంతా లింక్ అంతా బయటికి రాకుండా దాన్ని పూర్తిగా 2-3 అమాయకులను అరెస్ట్ చేసి ఆ గోమాంసంలో వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పని అది గేదె మాంసం లేకపోతే ఇతర మాంసం అని డైవర్ట్ చేసి దాన్ని తీసుకుని వెళ్ళి కోర్టు ద్వారా పూడ్చిపెట్టి టోటల్గా ఆంధ్రప్రదేశ్లో గోమాంసం ఎక్స్పోర్ట్ అవుతుందనే అంశాన్ని పూర్తిగా సమాధి చేసేశారు. ఎవరికి ప్రజలకు తెలియకుండా ఎంతటి దారుణానికైతే ఒడిగడుతున్నారంటే గోమాంసాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుందనే విషయాన్ని చాలా స్మూత్ గా సమాధి చేశారనమాట. హిందూ సంఘాలు బీజేపీ వాళ్ళకి ఇది మాత్రం బాగానే ఉందా, సనాతన ధర్మం మంత్రి గారికి ఇవన్నీ కూడా రైట్. అంటే వాళ్ళు ఇప్పుడు వాజ్పేయి గారి విగ్రహాల విషయంలో పడ్డారు సార్, వాళ్ళు గోవుల గురించి వదిలేశారా. కేవైకే రెడ్డి గారు విజయవాడ నుంచి. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. రైట్, కట్ అయింది. రాబోయే రోజులు మనవే, టీడీపీ అరాచకాల బాధితులకు వైఎస్ జగన్ భరోసా. పులివెందుల్లో కార్యకర్తలు ప్రజలతో మమేకం, యోగక్షేమాలు విచారిస్తూ అందరి కష్టాలు వింటూ బాధితులకు నేనున్నానంటూ ఊరడింపు. సో జగన్కి చూడటం కోసం సరే జనం మామూలుగానే తరలి వస్తారు కాబట్టి వచ్చారు. బట్ ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే అరాచకాల బాధితుల్ని ఆయన పరామర్శించడం, దాని తగ్గట్టుగానే రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్ గంట. ఓకే, ఎవరో ఒక అతని మీద అతనికి వైసీపీ అని అంటగట్టారు, అతను ఏదో ఏం గొడవ జరిగిందో ఏంటో. దాని తోడు ఈ జంతు బలులు ఇచ్చారని చెప్పి సడన్గా ఈ జగన్ పుట్టినరోజున ఈ పొటేళ్లు కోసుకున్న వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారంట. మరి రఫా అనే దాని మీద పెట్టారండి. మొన్న లోకేష్ గారు రెండు సార్లు రఫా అంటామని ఆయన హెచ్చరించారు కదా, మరి అప్పుడేమీ ఉండదా? ఇటు ఏందో అర్థమే కావట్లేదు, ఈ కేసులు ఏందో, ఈ గొడవ ఏందో. బాధితుల మీద కేసులు, మంత్రి సంజయ్ రాణి పిఏ కేసులో బాధితురాలే అరెస్ట్ అట. చివరికి మంత్రి డైరెక్షన్లో విచారణ చేసి పిఏని కాపాడేందుకు ప్రయత్నం, కేసు పెట్టిన బాధితురాలని అరెస్ట్ చేసిన పోలీసులు, రెడ్ బుక్ రాజ్యాంగంతో నిందితులను కాపాడిన పోలీసులు. మరి ఇటువంటి కేసుల్లో మహిళలను వేధిస్తున్న అనేక కేసుల్లో ఎవరిని రోడ్డు మీద నడిపించట్లేదే. మరి ఇక్కడ నడిపించడానికి అభ్యంతరం పెట్టక్కర్లా, ఒకవేళ నిజంగా చట్టబద్ధం అయితే. మరి ఈ రకంగా చేసినప్పుడు మరి మిగతా వాళ్ళ విషయంలో కూడా అట్లాగే చేయాలి కదా. మరి నిజంగానే రాబోయే రోజులు మనమే అంటూ జగన్ గారు బాధితులందరినీ పరామర్శ చేస్తున్నారు. ఈ జగన్ జన్మదినోత్సవ సందర్భంగా జరిగిన వాటిలో కూడా అనేక మంది మీద కేసులు పెట్టడం, ఈ ధోరణి ఎట్లా అనిపిస్తోంది మీకు పురుషోత్తం రెడ్డి గారు? కుమిడి గారు, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే నాకు తెలిసినంత మేరకు ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నా మొన్న ఎక్కువ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరిగింది, లక్షల ఈవెంట్స్ జరిగినాయి, ఒక పండగ వాతావరణం. దానికి కారణం ఏంటంటే మేము నిలబడుతున్నాము, మేము మళ్ళీ వస్తాము అని చెప్పదలుచున్నాం. ఇందులో జగన్ గారు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, అది వీళ్ళు ఇస్తున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు మేము ఉన్నాం, జగన్ గారితో నిలుస్తాం, గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఇచ్చి ప్రయత్నం. దీనిలో ఏమి మాట్లాడడానికి లేదు కదా. ఇంకా 3-4 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి పట్ల ఇంత ఆరాధన, ఒక రకంగా చెప్పాలంటే కనిపించినప్పుడు డాబేట్ చేయడానికి ఏం టాపిక్ దొరికింది? ఈ 2 దొరికినాయి, పొటేళ్లు కొట్టేయడం దొరికినాయి. నేనేం అభ్యంతరం చెప్పను, బహిరంగ బళ్ళు. మీరు రైట్ సార్. అయితే నేను ఇందాక సోషల్ మీడియాలో ఎక్కడ విన్నాను, రామ్నాథ్ గారు ఎవరు చెప్తుంటే బాలకృష్ణ పుట్టినరోజు లేదా సినిమా రిలీజ్ కూడా అట్లాగే చేశారట తెలుగుదేశం వాళ్ళు. అట్లాగే తెలుగుదేశం గెలవంగానే చాలా చోట్ల అట్లా చేశారట. మరి అప్పుడు లేని కేసులు ఇప్పుడు ఎట్లా వచ్చినాయి అనే ప్రశ్న వస్తే బేసిక్ గా ఇంత పెద్ద ఎత్తున జరిగిందా అని డైవర్ట్ చేయడం కోసం ఈ 2 ఘటనలు ముందుకు తీసుకొస్తున్నారు. అంటే లక్షలాది మంది ప్రజలు, వందల వేల ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రోగ్రాం జరిగితే దాంట్లో ఉన్న గొప్పతనం అంటే ఇంతమంది ఎందుకు వచ్చారు? ఒక ఓడిపోయిన వ్యక్తి ఇంకో 3 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తికి వచ్చారన్న విషయం చర్చ జరుగుతాం సొసైటీలో. అన్ని ప్రాంతాల్లో కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్ చూసిన తర్వాత జగన్ గారు అన్నారు కదా మళ్ళీ మంచి రోజులు వస్తాయని. ఇది సిగ్నిఫికెన్స్ ప్రజలు కూడా చర్చించుకున్నారు. మళ్ళీ జగన్ గెలిచిపోయినాడు, ఎప్పుడు జరిగినా గెలుస్తాడు అనే వాతావరణం వస్తున్నప్పుడు ఆ చర్చ జరగకూడదు కదా. జరగకుండా ఉంటే ఏం చేయాలి? ఈ 2 తీసుకురావాలి. అంటే ఈ 2 ఎందుకు తీసుకొచ్చారంటే మీరు యాక్టివ్ లీగల్ గా తప్పు ఉంటే చేసుకోండి, ఎవరు అభ్యంతరం లేదు. కానీ అదే జన్మదినమా? కాదు కదా. లక్షల ఈవెంట్లు వదిలేసి 1-2 ఈవెంట్లు పెట్టుకొని సోషల్ మీడియాలో చర్చ జరిపేస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఏదైనా టాపిక్ ని జగన్ గారు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ, జగన్ గారు నిన్న ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కీలక అంశాలు నిన్న ఎక్స్ లో స్పందించారు. మన టాపిక్ లో కూడా ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు అవన్నీ ఎట్లా ఉన్నాయి, కూటమి ఏం చెప్తుంది, ఈ చర్చ రాకూడదు. ఇవి జరగకుండా
ఏడే విషయాలు తెలిసినట్టు మీరు గమనించండి. మీరు జగన్ గారు గమనించారా ఈనాడు ఆంధ్రజ్యోతి టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్ గంట ఎవరో గర్భిణి మీద దాడి చేశారంట, అతనికి వైసీపీ అని తగిలిచ్చారు. నిన్న 2 టీడీపీ కార్యకర్తలు 2 గ్రూపులు కొట్టుకుంటే హత్యలు చేసుకున్నారు ఇద్దరిని. వాటిని మాత్రం కుటుంబ తగాదాలని రాశారు. ఓకే, అది కుటుంబ తగాదాలు అయితే మనకేం అభ్యంతరం లేదు. అక్కడికి వచ్చేసరికి ఏమో టీడీపీని కనపడకుండా చేయటం, ఇక్కడ వైసీపీ అని పనిగట్టుకు పెట్టడం, స్టేషన్ వరకు నడిపించారట. మరి అనంతపురం జిల్లాలోనే కొన్ని రేప్ కేసులు జరిగితే కనీసం కేసులు కూడా పెట్టని సందర్భాలు, అరెస్టులు చేయని సందర్భాలు, అరెస్టులు చేసిన కామ్గా చేసిన సందర్భాలు, 100 మంది జోత శిబిరాల్లో పట్టుబడితే వాళ్ళందరికీ చాలా సగర రాజమర్యాలతో తీసుకెళ్ళి ఈ చేసిన పరిస్థితి, ఇవన్నీ చూస్తే ఈ కేసులో దాడి చేసిన వాళ్ళని మనం ఎవరో సమర్థించక్కర్లా. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు ఫస్ట్ ఫేజ్లో అంత ప్రముఖంగా వేయడం ద్వారా వైసీపీని బదనాం చేయాలనే దురుద్దేశం తప్ప ఇంకేమైనా కనపడుతుందా? అంటే బదనాం కన్నా వాళ్ళ ఉద్దేశం ఆ చర్చ జరగకూడదు. ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల ఈవెంట్లు ఎందుకు జరుగుతున్నాయి ఒక ఓడిపోయిన వ్యక్తి పైన, అంటే రాబోయే కాలం సిగ్నిఫికెన్స్, ఆ చర్చ జరగకూడదు. అంతకుమించి కారణాలు నాకేం కనపడలేదు. ఆ చర్చ జరగకుండా అంటే ఇదే వీళ్ళు బళ్ళు ఇచ్చేస్తున్నారు, కొట్టేస్తున్నారు, రఫ్ అన్నారు, ఇది పోవాలి. కానీ లక్షలాది మంది ఎందుకు పార్టిసిపేట్ చేసినారు, ఈ 1.5 year లోనే ఏమి చేంజ్ వచ్చిందనే చర్చ జరగకుండా ఉండడం కోసం జరిగిన ప్రయత్నంగా అయితే నేను చూస్తాను. రైట్. విష్ణు గారు మీరేమంటారు? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ రకంగా అన్యాయానికి గురైన వాళ్ళు, ఆవేదన భరితంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ ప్రాంతంలో అరటి రైతులు, ఉల్లి రైతులు, రకరకాలైన వాళ్ళందరూ కూడా పోయి వెళ్ళి ఆయనకు చెప్పినటువంటి పరిస్థితి నిన్న చూసాం మనం. అదే పులివెందుల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని చేసినటువంటి సందర్భంలో రాష్ట్రం అంతా కూడా, ఊరు వాడంతా కూడా, తెలిసినా తెలియకపోయినా కూడా పండగ వాతావరణంలో జరిపారు. నేను నా కాన్స్టిట్యూన్సీలో ఒక చోట వాళ్ళు ఎవరో కూడా తెలీదు, ఒక చిన్నపిల్లలు 50-100 మంది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి చాలా సంబరాలు చేశారనమాట. ఇలాంటి సంబరాల్లో ప్రజలకి దగ్గరికి ఒక సిగ్నల్ వెళ్తుందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏం చేసిందని అంటే, విడవలన కళ్ళు అని చెప్పని మన అనంతపురం డిస్టిక్లో అనుకుంటాను, అలాగే ఒక చిన్న తిరుపతి దగ్గర, అలాగే కృష్ణా జిల్లాలో ఒక ప్రాంతంలో బ్యానర్ల మీద పెట్టినటువంటి వాళ్ళని 307 కేసు పెట్టి, ఈ పండగ పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఒక గర్భిణీ స్త్రీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టింది అనే ఒక విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఫ్రంట్ పేజీలు వేశారు. అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఇందాక మీరు ప్రస్తావించినట్టు పల్నాడు జిల్లాలో అన్నదమ్ముల్ని ఒక చోట ఒక అతన్ని మర్డర్ చేసి మళ్ళీ రెండో చోట ఒక తమ్ముడిని చంపడానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సిఐని సస్పెండ్ చేయాలా, వాళ్ళ ఊస్టింగ్ ఇవ్వాలా, లేకపోతే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. వాళ్ళు తెలుగుదేశమే కావచ్చు, ఆధిపత్య పోరే కావచ్చు, కుటుంబ తగాదాలే కావచ్చు, ఆ రకంగా నిర్లిప్తంగా ఉన్నటువంటి సిఐ, అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ని ఏం చేయాలి రాష్ట్ర పోలీస్ అధికారులు? ఏమీ లేకుండా రప అని పెట్టి మ్యాజిక్ ఫిగర్ 80 ఏళ్ళు దాటిన తర్వాత అని పెట్టిన చోట ఒక చోట ఎవడొస్తే ఏంటి మనకి, మనం ధైర్యంగా ఉండాలి అని చెప్పని వేరంకుల ఆకుల్లో కానీ, లేకపోతే అనంతపురం జిల్లాలో విడవల కల్లులో కానీ ఒక జంతు బలులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? మీరు అన్నట్టు బాలకృష్ణ సినిమాకి చేస్తున్నారు, లేకపోతే గుళ్ళల్లో చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకు కావలసినటువంటి మొక్కులు మొక్కుతూ ఉంటారు, ఈ గొర్రెలు, మేకలు, కోళ్లు చంపుతా ఉంటారు. దాన్ని 307 కడుతుందా ఆంధ్రప్రదేశ్ పోలీసులు? ఒక అభిమానంతో ఒక పుట్టినరోజు పండుగ చేసుకుంటే 307 కట్టి ఎవరైతే ప్రింటింగ్ చేశారో బ్యానర్లు వాళ్ళ మీద కూడా కేసులు కట్టి ఇంత ఇదిగా వ్యవహరిస్తుందా? ఏమీ లేని చోట ఇది తప్పు కాదండి. పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని అనేది. ఎక్కడైతే మర్డర్లు జరిగినాయో అక్కడ పోలీసుల మీద యాక్షన్ తీసుకోరు. ఎక్కడైతే కేకులు కట్ చేస్తారో, బ్యానర్లు కడతారో, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానంగా బ్యానర్లు కడతారో, బ్యానర్ కడితే హత్య చేసినట్ట, బ్యానర్లు కడితే దాడులు చేసినట్ట, దాని మీద 307 కేసులు కడతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంత్రి గారు సరైన విధంగా కాదు మంత్రి గారి అనధ్ గారి పిఏ మీద పెట్టిన కేసులో బాధితురాలను అరెస్ట్ చేశారట. అది ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. అదే గర్భిణీ స్త్రీ మహిళ ఉద్యోగం కోసం మంత్రుల దగ్గరికి పోతే పిఏలు వ్యవహరించినటువంటి తీరుని చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారుగా. దాని మీద పిఏలు ఇలా ఈ రకంగా చేయడం తప్పు అని అన్నారుగా. అవును, మళ్ళీ దాని మీద కేసు పెట్టి లోపల పంపుతారా?
ఇదేనా న్యాయం? ఏదో ఆంధ్రప్రదేశ్ వాట్సాప్లో పోలీసులు జరిగిందని చేస్తున్నటువంటి పెట్టారట. తీరు అదో తమాషా. అసలు కేసు పోయింది, వాట్సాప్లో ఇప్పుడు ఏదో చాట్ చేసిందనో ఏదో పెట్టి కేసు పెట్టారని చదివాను నేను ఎక్కడో. మసిపూసి మారేటాక్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చివరి ఆంధ్రప్రదేశ్లో బాధితుల మీదే కేసులు పెట్టే దుష్ట సంస్కృతి, ప్రత్యేకించి భవిష్యత్ తరాల్లో ఇది చాలా పెద్ద భవిష్యత్ గవర్నమెంట్లకి ఇవన్నీ కొత్త కొత్త ఇండికేషన్స్ ఇస్తున్నట్లు కనపడతా ఉంది తప్పితే ఇంకోటి కాదు. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత ఏంటి విషయం? ఒక ప్రాక్టీస్ తయారైపోద్ది కదండి. అంతేగా మరి, అదే ఈ రకంగా చేయొచ్చు అని చెప్పిన ఒక ప్రాక్టీస్ తయారైపోద్ది కదా. ఎవరు తప్పు చేసినా చర్య తయారైపోతుంది కదా. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవాలనడం పోయి మనకు నచ్చకపోతే బాధితుల మీదే కేసులు పెట్టాడు. ఒకవేళ బాధితులు తప్పుడు కేసు పెడితే అది వేరే విషయం. ఇంకొక అక్రమ పోలీసులు ఇంకో కొత్త కార్యక్రమం చేస్తున్నారండి. ఏందో మరి ఇదేం పోలీసు వ్యవస్థ ఏం ఎవరైనా మమ్మల్ని ఫలానా వాళ్ళు కొట్టారని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ దగ్గర పిటిషన్ తీసుకుని ఎవరైతే తన్నులు తిన్నారో వాళ్ళ మీద కూడా మీ మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు, మీ మీద కూడా కేసు కడతాం, బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అంటున్నారు. అది ఇందాక మీరు విన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ప్రైవేట్ సెటిల్మెంట్ కానీ జాగ్రత్త చేయండి అని చెబుతున్నారు కదా, భూ సెటిల్మెంట్లు ఇవన్నీ అట్లా అయిపోయింది ఈ గవర్నమెంట్. రైట్, ఐటీకి సిలికాన్ వ్యాలీ, క్వాంటంకు అమరావతి, రాజధాని నుంచే దేశ క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ నిర్మాణం అంటూ అమరావతి గురించి చెప్పారు. దాని మీద అలాగే బ్యాంకులకు రఘురామ టోకరా, ఇండ్ భారత్ థర్మల్ కంపెనీ పేరిట బ్యాంకులకు కుచ్చుటోపి, దాదాపు 100 కోట్లు 2000 కోట్ల దాకా ఉందని ఇది చెప్తున్నారు. పంటి కింద రాయిలాగా మొత్తం మీద పివి సునీల్ కుమార్ గారు సస్పెండెడ్ ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్ అధికారి, చాలా స్ట్రైట్గా రఘురామతోటి వాదోపవాదాలు చేస్తూ నీకేం పద్మశ్రీ ఇవ్వలేదు, నీ మీద చీటింగ్ కేసులు ఉన్నాయని చెప్పి డైరెక్ట్గా ఇన్ని వేల కోట్లు నువ్వు విన్నావు అని చెప్పి ఆయన డైరెక్ట్గా అటాక్ చేస్తున్న తీరు ఇప్పుడు రఘురామన్ డిఫెన్స్లో పడేసిందా, ఏం జరిగింది ఏంటనేది చూద్దాం. మరి ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతాడో. పోలవరం అంచనాలు 62,436 కోట్లు పెరిగినాయట. టీడీపీ జనసేన దుష్ప్రచారం, ఆర్బీఐ నివేదికతో బట్టబయలు, పారిశ్రామికాభివృద్ధి దక్షిణ భారతంలోనే జగన్ టైంలో నెంబర్ 1గా ఉందని చెప్పి నివేదిక వెల్లడి. ఇక కేసులు కంచికి, అటు స్కాములు ఇటు క్లోజర్లోనూ చంద్రబాబు స్కిల్ స్కామ్ను కూడా మూసేయించుకోవడానికి బహుశా ఇట్లా చేసుకోవచ్చున్న సంగతి లాలూ ప్రసాద్ యాదవ్కి, ఓం ప్రకాష్ చౌతాలా ఇటువంటి వాళ్ళకి తెలియక వాళ్ళు అనవసరంగా జైలుకి వెళ్ళారో ఏం పోవడం. మరి ఇప్పుడు ఇవన్నీ చూస్తే చంద్రబాబు గారి స్టైల్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరు ముఖ్యమంత్రులు ఇవన్నీ కూడా వాడుకోవచ్చో ఏమో, వీటన్నిటి మీద చర్చలోకి వెళ్తాం. బ్యాంకులకు రఘురామ టోకరా, రఘురామ కేసులో నేను ఇంప్లీడ్ అవుతా అంటూ పివి సునీల్ కుమార్ గారు నేను చాలా ఘాటుగా వీడియో రిలీజ్ చేశారు. సో వీళ్ళిద్దరి మధ్య టజిల్లో ఎట్లా ఉంది మీరు ఫాలో అవుతూ ఉంటుంటారు కదా పురుషోత్తమ్ రెడ్డి గారు, మీరు ఏమంటారు? ఈ రఘురామ చెప్పేది వాస్తవమా? పివి సునీల్ కుమార్ గారు డైరెక్ట్ అటాక్ చేస్తున్నది కరెక్టా కాదా? ఇంకా అనేక ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఈ బ్యాంకు మోసాలకు సంబంధించి రఘురామ దగ్గర ఏమి సమాధానం ఉంది? మరి అటువంటి వ్యక్తిని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా భుజాల మీద మోస్తున్నారని విమర్శ వస్తే ఏం చెప్తారు? కొమ్మినేని గారు బేసిక్గా ఈ రఘురామకృష్ణరాజు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచి అపోజిషన్గా ఏ పాత్ర పోషించాడో మనం చూసాం. ప్రధానంగా ఆయన కస్టోడియన్ టార్చర్ పెట్టారని ఆరోపణ చేశారు. అది ఎక్కడ తేలాలి? లీగల్గా కోర్టులు వ్యవస్థలు తేల్చాలి. దానికి ముందే ఏం చేసేసినారు? సునీల్ కుమార్ గారు ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఆయన నాయకత్వంలో జగన్ గారు చెప్తే చేశారు. చివరికి ఆయన కొడతా ఉంటే వీడియో చూపించారు. ఈ లెవెల్కి వెళ్ళిపోయినారు. నిజానికి ఆధారాలు ఉన్నాయా? ఎవరైనా నిరూపించారా? నిరూపించి చర్య తీసుకోండి. దాన్ని వదిలేసి రాజకీయ ఉపన్యాసాలు అంతా చెప్పారు. ఇప్పుడు కరెక్ట్ టైంలో ఆయన దొరికినాడు. ఖచ్చితంగా సునీల్ కుమార్ గారు 2 రోజులు ఓపిక పడతాడు. కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. కౌంటర్ అటాక్లో మన పరిస్థితి ఏంటి? ఈరోజు బ్యాంకులకి 950 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. 950 కోట్ల రూపాయలు. దానిపైన ఈరోజు స్టే ఉంది, దాన్ని లిఫ్ట్ అయింది. సిబిఐ విచారణ ఉంది. కేసు ఏంటి? ఆయన చెప్పినట్టు 420 కేసు సెక్షన్ అదే కదా. కాబట్టి ఆ స్థాయి కేసు ఉన్న వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా ఉండొచ్చని క్వశ్చన్ చేస్తున్నారు. మన సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు వ్యవస్థలు చేయాల్సిన పనులు వదిలేసి మీ రాజకీయ కోపాలని ఎక్కడ జరిగిన దానికి జగన్ గారికి ఆపాదిస్తూ వ్యవస్థలకు ఆపాదిస్తూ చేసిన ఆ రోజు రాజకీయం చేశారు. ఈరోజు మీరు అడ్డంగా దొరికారు. దాన్ని ఇప్పుడు సునీల్ కుమార్ గారు గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి ఆధారాలు లేని లేదా వ్యవస్థలో చేయాల్సిన పని మీరు ఎత్తుకొని చేతికి 5 ఏళ్ల పాటు ఇరిటేట్ చేశారు. ఈరోజు మీరు పక్కాగా సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. ఇప్పుడు దాన్ని వారు గట్టిగా పట్టుకుని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు నైతికంగా ఆన్సర్ అయితే చేయాలి కదా. మీరు మామూలుగా చూడండి, ఏదైనా అలిగేషన్ చేస్తే చాలా ఫెరోసస్ గా స్పందించే రఘురామకృష్ణరాజు గారు ఎందుకు స్పందించట్లేదు?
సునీల్ కుమార్ రోజు స్పందనలకి ఎక్కడ ప్రతిస్పందన లేదు. క్రిస్టియన్ అని సమాజ్ అని ఇంకేయో చెప్తున్నట్టున్నారు కదా, సర్టిఫికెట్ అని ఏమని చెప్పని దీనికి సంబంధించి కదా, ఆయనకు ఆన్సర్ చేయలేదు కదా. అవును, ఆయన లేవనెత్తిన అంశాలు దేనికైనా ఆన్సర్ అయితే ఆయన చాలా పలుకుబడి ఎందుకు వచ్చింది కాదు, కేంద్రంలో చాలా పలుకుబడి ఉంది కదా రఘురామకృష్ణరాజు గారికి. అట్లాగే చంద్రబాబు అంత శక్తిమంతుడు ఈ రోజున ఆయనకు అండగా ఉన్నాడు కదా. ఇటువంటి కేసుల్లో సిబిఐ ముందుకెళ్లకుండా చేసుకోగలరు కదా. ఉదాహరణకి మనం స్కిల్ స్కామ్ కేసు చూస్తున్నాం, ఈడీ రికార్డ్ చేసిన దాన్నే చంద్రబాబు గారు విత్డ్రా చేసుకునే పరిస్థితి తీసుకొచ్చేసుకుంటున్నారు. సో ఈ రఘురామకి ఆ ఫెసిలిటీ దొరకదా? సిబిఐ ముందుకెళ్లకుండా మేనేజ్ చేసుకోలేరంటారా? కొమ్మినేని గారు ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి ప్రయోగానికి, ప్రతి రాజకీయాలకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు చేసే రాజకీయాన్ని ఎక్స్పైరీ డేట్ వచ్చేసినాయి. ఇప్పుడు రివర్స్ అవుతా ఉంది. ఇప్పుడు జగన్ గారి పైన చేసినటువంటి అలిగేషన్స్ అనికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. మన అలిగేషన్స్ తోనే బతికిపోవచ్చు, అలిగేషన్స్ తోనే మాట్లాడచ్చు, అలిగేషన్స్ తోనే పరిపాలన చేయొచ్చు అనుకున్నారు. దానికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఎక్స్పైరీ డేట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దలని ఏం చేయలేరు కదా. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్లు ఇవ్వండి, ఈ ప్రయోగాలకు ఇష్టారాజ్యంగా మాట్లాడడానికి ఎక్స్పైరీ డేట్ వచ్చింది. దాని ఫలితం ఎంత? కాబట్టి ఎవరికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దులు దాటి ప్రవర్తించారు. ఈ రోజు వాళ్ళే దాంట్లో సమాధానం చెప్పాలి. ఇవన్నీ సమాధానం చెప్పాలిగా. 420 కేసు పెట్టిన ఆయన ఎట్టుంటాడు అంటున్నాడు, ఆన్సర్ చేయండి. పెట్టింది ఆయన కాదు కదా, ఇప్పుడు సునీల్ కుమార్ గారు కాదు కదా, సుప్రీంకోర్టు పెట్టింది. కానీ ఆన్సర్ చేయంటారు అంటే ఆ రోజు మీరు బ్యాంకులు ఫిర్యాదు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆ స్టే ఎత్తేసి దాని మీద రైట్. విష్ణు గారు మీరేమంటారు సార్? ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలు కనపడుతున్నాయి. 1400 కోట్లు రమారమి బ్యాంకుల దగ్గర నుంచి రుణం తీసుకున్నారు. 800 కోట్ల వరకు రికవరీ అయింది. ఇంకా రికవరీ అవ్వాల్సింది 800 కోట్లు ఉంది. బ్యాంకులో పంజాబ్ నేషనల్ బ్యాంకు మిగతా బ్యాంకులన్నీ కలిపి సుప్రీంకోర్టుకి చెప్పాయి. ఇది ఆల్రెడీ సిబిఐ లిఫ్ట్ చేసింది, స్టే ఎత్తేసింది కాబట్టి తదుపరి విచారణ జరుగుతుంది. ఆయన పరిస్థితి గట్టిగా బయటకు వచ్చి గతంలో లాగా రచ్చబండ పెట్టి చెప్పే పరిస్థితి అయితే కాదు. సునీల్ కుమార్ గారి ప్రశ్నలకు కానీ ఆయన ఉన్నటువంటి పరిస్థితి కానీ ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మారిషస్ నుంచి కూడా 200 కోట్లు రుణం వచ్చింది. తర్వాత దాని మీద ఫెమా ఇంటర్ఫీర్ అయ్యి 30 కోట్లు 40 కోట్లు ఫైన్ వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. దాన్ని ఇంకా మరి సిబిఐ ఇన్వెస్టిగేషన్లో మొత్తం అంతా తేలుతుంది. మొత్తం అంతా కూడా ఏంటంటే ఏ రకంగా బ్యాంకులు మోసం చేసే మనం చెప్పడం కాదు, పంజాబ్ నేషనల్ బ్యాంకే అన్ని మిగతా బ్యాంకులన్నీ కూడా ఏ అకౌంట్లకు డబ్బులు పోయినాయి, ఎక్కడికి పోయినాయి, ఎట్లా పోయినాయి అని చెప్పని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ఇంప్లీడ్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. మరి డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రకంగా సిబిఐ ఎంక్వైరీ పడి ఎంక్వైరీలో ముందుకు సాగితే క్యాబినెట్ రిజైన్ చేయాలో, లేకపోతే ఇంకెవరన్నా రిజైన్ చేయాలో, లేకపోతే స్పీకర్ మీదే, డిప్యూటీ స్పీకర్ మీదే ఈ రకమైనటువంటి విషయాలు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంటర్ఫీర్ అవుతారో, ఈ ప్రశ్నలన్నీ కూడా రాబోయే రోజుల్లో తేలుతాయన్నమాట. రైట్. 13 ఇండో భారత్ థర్మల్ 1383 కోట్ల రుణాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉండగా చాలా కాలంగా బకాయిలు చెల్లించడం లేదట. అయితే కంపెనీ తనఖా చేసిన ఆస్తులు కేవలం 872 కోట్లే ఉండడంతో ఈ కంపెనీ దివాళా తీసినట్లుగా పరిగణించి దివాళా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఎన్సిఎల్టీకి అప్రోచ్ అయిందట. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కేసులో ఇంప్లీడ్ అవుతాను, ఎట్లా జరిగిందనేది ఆయన సునీల్ కుమార్ గారు చెబుతున్నారు. మరి ఏం జరుగుద్దో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కిందనే తీసుకోవాలి. మరి ఊళ్ళో వాళ్ళందరి మీద కంప్లైంట్ చేసే రఘురామకృష్ణరాజు గారు ప్రతిదానికి డీజీపీకి రాసేస్తుంటారు కదా, ఉన్నా లేకపోయినా ఎవరు చంద్రబాబు గారి మెప్పు కోసం, పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం. ఇప్పుడు దాని గురించి కూడా మరి దర్జాగా విచారణ చేయించి నేను తనేం తప్పు చేయలేదు, ₹1 ఎగ్గొట్టలేదని రుజువు చేసుకుంటే ఆయనకి గొప్ప పేరు వస్తుంది కదా. మరి ఎందుకు చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తొందరగా విచారించాలని వల్ల అనేది ఇప్పుడు సెల్ఫ్ కేసు కూడా తొందరగా విచారించమనాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఆలస్యం అయిపోతా ఉంది. నిజానికి ఆయన కారణం కాదు, వ్యవస్థల కారణం. ఎట్లా పడితే అటు కేసు పెట్టి డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతోంది. ఆయన మీద మాత్రం సుప్రీం కోర్టుకి, సిబిఐ కోర్టుకి వెళ్ళాడు కదా. జగన్ కేసులు తొందరగా మన కేసులు తొందరగా ముగించుకోవచ్చు కదా. అదే మన కేసులు మాత్రం తొందరగా ముగించుకోవచ్చు, స్టే తెచ్చుకోవాలి, ఇతరులకు మాత్రం నీతులు చెప్పాలి. రైట్. ఐటీకి సిలికాన్ వ్యాలీ, క్వాంటమ్కి అమరావతి 10 లక్షల మందికి ట్రైనింగ్ అంట, ఇంకో 3 లక్షల మందికి వేరే ట్రైనింగ్ అంట. మంచి జోరుగా చెబుతున్నారు చంద్రబాబు గారు. నిజంగా ఇది జరిగితే అమరావతి అమెరికాతోటి పోటీ పడినట్లే కదా. పురుషోత్తం రెడ్డి గారు మీరేమంటారు? నేనేమంటానంటే ఫస్ట్ అమరావతిగా డెవలప్మెంట్ చేయండి. అమరావతి తీసుకొస్తే హైదరాబాద్తో, అమరావతి తీసుకొస్తే అమెరికాతో. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి కాదు.
మనం బస్సు పునాది దశలో ఉన్నాం. క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. ఇప్పుడు ఇట్లా ఎక్కువ చెప్పడం వల్ల లోపలికి వెళ్తారు అందరూ. నేను కేసీఆర్ గారు అటకారం చేయాల్సి ఎందుకు వచ్చిందంటే ఇందుకే వచ్చింది. పాయింట్ ఏంటంటే మనం ఏం చేయదలుచునో చేయండి. క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, సంతోషం, మీరు అప్రిషియేటబుల్. కానీ దాని ఇప్పుడు ఏ రోజు ఈవెంట్ చేస్తే ఆ ఈవెంట్ చుట్టూ అదే పరిష్కారం. ఇప్పుడు అమరావతి ఆకుపై అదే పరిష్కారం, ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ వస్తే అదే పరిష్కారంగా చెప్పడం వల్ల ఏ చర్చ వస్తుంది. వెల్కమ్, మంచిదే. ఎన్ని లక్షలు ఇవన్నీ చూద్దాం. ఒక వ్యవస్థ వచ్చినప్పుడు మనమే వ్యతిరేకించాం కదా, మంచిదే, సంతోషం, ఆహ్వానిస్తాం. 2 ఏళ్లలో కంప్యూటర్లు ఉత్పత్తి చేస్తాం, ఇంకేవో చాలా చెప్పారు. అదంతా చదివడానికి అవే సరిపోదు. మనకు సంబంధం లేని విషయాలు మాట్లాడితే వచ్చే సమస్యలు ఇవే. మన సంబంధం ఎంతవరకు ఉందో అంతవరకు మాట్లాడితే సమస్యలు. సో అతిశయోక్తులు చెప్పొద్దని మీరు సలహా ఇస్తున్నారు, కానీ అతిశయోక్తులతోటే ఆయన బ్రహ్మాండమైన పొజిషన్కి రాగలిగానని ఆయన నమ్మకం కావచ్చు కదా. రైట్ అది రైట్. విష్ణు గారు సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ చదువుకుని బయటకు వచ్చినటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్ అవ్వాలి సార్, సర్టిఫికెట్లు రావాలి. ఆ యువత ఏమంతా అనుకుంటారంటే ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ వచ్చేస్తుంది, క్వాంటమ్ కంప్యూటరింగ్ వచ్చేస్తుంది, ఫీజులు కట్టకపోయినా సరే మనం ఎట్లా కొట్లా కడతాం, రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా మనదే, అమరావతిదే, ఆంధ్రప్రదేశ్దే అని చెప్పని వాళ్ళందరూ తప్పుదారి పట్టే దానికోసం ఇలాంటి అతిశయోక్తి మాటలు చెప్పారు. జరగాలి కదా అది. విష్ణు గారు భలే పాయింట్ చెప్పారంటే భ్రమ కల్పించడమేనా మీ ఉద్దేశం సార్? అంతే కదా సార్, ఒక భ్రమ కల్పించి వారందరినీ ట్రాన్స్లోకి తీసుకెళ్లి ఇప్పుడు కొంతమంది చేస్తుంటారు కదా, అలాంటి కార్యక్రమమే ఇది. అంతే తప్ప చేయమనండి. ఓ పక్క నారాయణ గారి స్టేట్మెంట్ చూసాం కదా మనం, అమరావతిలో వరదలు వస్తున్నాయి, అమరావతిలో ఎంత ఖర్చు పెడుతున్నాం, నిన్నే అథారిటీ యాక్సెప్ట్ చేసింది అని ఒక పక్క ఆయన మంత్రి, ఆయన క్యాబినెట్ లో మంత్రి చెప్తుంటే, ఇంకొక ట్రాన్స్ అన్నమాట, అమరావతి ఇలా ఉంది, అమరావతి అలా ఉంది, అమరావతి ఆవకాయ, అమరావతి కంప్యూటర్, కాబట్టి ఫీజులు కట్టినటువంటి విద్యార్థులందరూ కూడా మీరు ట్రాన్స్ లో ఉండాలి అని చెప్పని ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు ఆయన. కానీ చూద్దాం, ప్రజలందరూ అర్థం చేసుకుంటారు కదా. రైట్. ఇక కేసులు కంచికి, అటు స్కామ్లు ఇటు క్లోజర్లోను చంద్రబాబు స్కిల్. ఈ కేసు గురించి చాలా కాలంగా మనం చర్చించుకుంటూనే ఉన్నాం పురుషోత్తమ్ రెడ్డి గారు. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, దీన్ని ఒక ట్రెండ్గా, అంటే ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ సరే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి అవే ముందుకెళ్ళవు అనే అభిప్రాయం జనరల్గా ఏర్పడుతూ ఉంది. అసలు ఈ ట్రెండ్ కొత్త సీఎంలందరికీ కూడా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఒక కేసు ఉంది, దాన్ని కూడా ఆయన ఇట్లాగే చేంజ్ చేసుకోవచ్చు కదా. ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇది ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు చంద్రబాబు గారు గొప్పగా. కొత్త ట్రెండ్ వస్తూ ఉంది. దీంట్లో బలైపోయేది అధికారులు చివరకు. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ పునర్విచారణ స్టార్ట్ చేస్తారు. కోర్టు విచారణలో భాగంలో కొట్టేస్తే ఒక రకంగా ఉంటుంది, ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది ఇక్కడ. అంటే ప్రభుత్వం కేబినెట్ ఆమోదించి ఉపసంహరణ కాదు, ఎవరు కేసు పెట్టారో ఆ డిపార్ట్మెంట్ అధికారులు విత్డ్రా చేసుకుంటున్నారు ఆధారాలు లేవని. ఆధారాలు లేవని ఈ రోజు విత్డ్రా చేసుకున్న అధికారులు గతంలో ఆధారాల మీద కేసు ఎట్ట పెడతారు? అదే అధికారులు వ్యవస్థ కదా, ఎండీ ఎవరు ఉంటే వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, రేపు జగన్ గారు వచ్చిన పునర్విచారణ స్టార్ట్ చేస్తారు. ఎవరు బోన్లు నిలబడుకునేది? కొమ్మినేని గారు, వీళ్ళు కాదు, ముఖ్యమంత్రులు కాదు, ఎవరైతే పేపర్ మీద ఉన్నారో వాళ్ళు బోన్లు నిలబెట్టుకుంటారు. ఆ రోజు ఎందుకు కేసు పెట్టారు, ఈ రోజు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, దీనిపైన ఒక విచారణ జరిగింది అనుకుంటే రేపు ఇబ్బంది పడేది వాళ్ళు. ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఏమో లెటర్ రాసిరు కదా, నా కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి. అంటే మొత్తం మీద ఈ పాలసీ వాళ్ళతోటే సిఐడి తోటే రాయించేస్తున్నట్టున్నారు. ఏది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఇట్లాంటివన్నీ కొత్త కొత్త పదాలన్నీ కనిపెట్టారు. ఈవెన్ న్యాయ వ్యవస్థను కూడా కాదు కదా, తీర్పులు కూడా కాపీలు కూడా రానివ్వకుండా న్యాయ వ్యవస్థని చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీని మీద నేను అనేది మనకు వాటంగా ఉంది కాబట్టి చేసుకుంటున్నారు. రేపు ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి? ఎవరు ఇరుక్కునేది మధ్యలో మొత్తం మళ్ళీ పునర్విచారణ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఏం చేస్తారు? రెండోది, తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టము. ఆధారాలు లేకుండా నిజంగా మీరు ఉపసంహరించుకున్నా ప్రజలు ఏమనుకుంటారు? అధికారం ఉంది కాబట్టి ఉపసంహరించుకున్నారు అంటారు. మీరు ఇందాక విన్నారు కదా, లోకేష్ గారి వీడియో విన్నారు కదా, ఇంకా మిగతా కేసులు కూడా తీసేయండి అని చెప్పాను నేను అని చెప్తున్నారు కదా. డైరెక్ట్ గా చెప్పేస్తున్నప్పుడు ఇంకా దానికి ఇక ఎదురేముంది? ఈ రోజు 3 ఏళ్ళు ఎదురు ఉండదు. నేను అదే చెప్తున్నాను, ఈ రోజు వాటంగా ఉంది కాబట్టి ఎదురు ఉండదు. రేపు ప్రభుత్వం మారితే మొత్తం ఇరుక్కునేది ఎవరంటే అధికారులు. పేపర్ మీద ఉండే వాళ్ళు ఇరుక్కుంటారు. మంది ఏమవుతుంది? ఆదేశాలు ఇస్తాం. అది ఖచ్చితంగా అధికార వ్యవస్థ పొలిటికల్ గా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ప్రజలందరూ ఏం ఆలోచిస్తారు? ఈరోజు ఏ వ్యవస్థ అయితే కేసు పెట్టిందో అదే వ్యవస్థ సాక్ష్యాలు లేదంటే అధికారం మారింది కాబట్టి ఇంక మీకు ఏం లాభం? కేసు లేకపోవచ్చు తప్ప పొలిటికల్ గా ఎంత డ్యామేజ్ అవుతారు?
అవుదనేమో మరి ఆయన నమ్మకం ఏంటో. విష్ణు గారు మీరేమంటారు? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా ఏమైనా సలహా ఇస్తారా ఇట్లా చేసేసుకోవా అని? అట్లా మిగతా ముఖ్యమంత్రులు ఎవరికైనా సరే ఇట్లాంటి ఫెసిలిటీ కలుగుతుందా? అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ కేసుల ఉపసంహారం అనేది మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ ముక్కు మీద వేలేసుకుంటారు. ఇలా చేయొచ్చా మనకి తెలియదే, ఇది చేసిన తర్వాత వాళ్ళు కూడా మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూలంకుషంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చివరిలో అది మొత్తం దీని మీద సమగ్రంగా అందరం కూడా డిస్కస్ చేసిందే. అవును, స్కిల్ డెవలప్మెంట్, సిమెన్స్ కంపెనీ 10% అతను, 90% రాష్ట్ర ప్రభుత్వం, 360 కోట్ల పైగా నిధులు విడుదల చేయటము, ఆ సెల్ కంపెనీలకి కొంత పోవటము, సెల్ కంపెనీలని జీఎస్టీ, సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీకి పంపడము, వాళ్ళు దాన్ని పట్టించుకోకపోవటము, తర్వాత 250 కోట్లు నేరుగా తెలుగుదేశం అకౌంట్లో జమ అవటము, హైదరాబాద్ చుట్టుపక్కల బ్యాంకుల్లో ఎవరు చేశారో కూడా తెలియకుండా ఉండటము, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏ రకంగా డైవర్ట్ అయ్యాయి, ఏ రకంగా నేరుగా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎవరైనా సరే తెలుసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయని క్లియర్గా అర్థమవుతుంది. దాని దరిమిలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు పంపినటువంటి సమాచారంతో ఆ రోజు అరెస్ట్ జరిగింది. మరి దీని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద అధికారులు తీసేస్తున్నారనంటే ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు వాస్తవాలతో మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు జనరల్ గా అన్యాయంగా కేసులు తీసేస్తే దాని మీద మళ్ళీ తిరిగి వాళ్ళు పునర్విచారణ యాక్షన్ ఏదో తీసుకుంటారు కదా. కాబట్టి తొందరపడి ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి అధికారులు ఎవరు పాల్పడకుండా ఉంటే మంచిది అనేది నా సలహా. రైట్, మీ సలహా పాటించే పరిస్థితి ఉందా? మిగతా సీఎంలకు కూడా మంచి సలహా అవుతుందేమో, ఏది ఈ రకంగా కేసులు విత్డ్రా చేసుకోవచ్చు. రైట్, ఫైనల్గా చెప్పండి, టైం అయిపోవచ్చింది. పురుషోత్తమ రెడ్డి గారు, టీడీపీ జనసేన దుష్ప్రచారం ఈ సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా జగన్ టైంలో పరిశ్రమలు వచ్చాయన్న రిపోర్ట్ మీద మీ కామెంట్ ఏంటి? కొమ్మిడి చాలా ఇంపార్టెంట్. జగన్ గారు చాలా సీరియస్ గా స్పందించిన అంశం ఇది. ఎంత దుష్ప్రచారం జరిగిందో ఈరోజు ఆర్బీఐ ద్వారా తేలింది. ఈ రెండు కూటములు పదే జగన్ గారిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ, మ్యానుఫ్యాక్చర్ రంగంలో కానీ రాష్ట్రం ధ్వంసం అయిందని చెప్పి ప్రచారం చేశారు. రాష్ట్రం విధ్వంసం అయింది ప్రచారం జరిగింది. విధ్వంసం కాలేదు, దేశానికి ఒక మోడల్ గా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జగన్ గారి పరిపాలన కితాబిచ్చింది. ఏంటి రిజర్వ్ బ్యాంక్ గ్రాస్ వాల్యూ ఆడిట్ ఏం చెప్తుంది? మ్యానుఫ్యాక్చర్ రంగంలో సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 మ్యానుఫ్యాక్చర్ రంగంలో. ఏది సౌత్ ఇండియాలోనే జగన్ గారి పరిపాలన 19 నుంచి 24 వరకు నేషనల్ వైడ్ గా 5th ప్లేస్ లో ఉంది. ఏది మ్యానుఫ్యాక్చర్ రంగంలో. రెండోది కొమ్మిది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే జాతీయ సగటు మ్యానుఫ్యాక్చర్ రంగంలో 6.87% డెవలప్మెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అది 11.12% జగన్ గారి పీరియడ్లో. అంటే జాతీయ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ లో మ్యానుఫ్యాక్చర్ రంగం బెస్ట్ లో ఉంది. సౌత్ ఇండియాలో నెంబర్ 1 అంటే ఇక్కడ కీలకం కొమ్మిడి గారు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఇవన్నీ బెటర్ రాష్ట్రాలు కదా. అలాంటి రాష్ట్రాలతో పోటీపడే నెంబర్ 1 ప్లేస్ లో ఉండడం, జాతీయ సగటు కన్నా బెటర్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అట్లే పరిశ్రమలు పదే ఆరోపణలు ఏంటి? పరిశ్రమలన్నీ తరిమేసినాడు అని ఏం చెప్తా ఉన్న లెక్కలు? ఇది జగన్ గారి లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క. ఏపీ సౌత్ ఇండియాలోని పరిశ్రమల ఆకర్షణ నెంబర్ 1, నేషనల్ వైడ్ గా 8th ప్లేస్. ఇక్కడ కూడా జాతీయ సగటు పరిశ్రమల్లో 8.96%, కానీ ఆంధ్రప్రదేశ్ సగటు 11.14%. అంటే జాతీయ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ బాగుంది. పరిశ్రమలు ఇదే కదా డెవలప్మెంట్ కి చిహ్నం. సంక్షేమ పథకాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అనడానికి ఇది పరిస్థితి సమాధానం. సంక్షేమ పథకాల్లో నెంబర్ 1 కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా మెడికల్ కాలేజీలు, ఇవన్నీ దాంట్లోకి వస్తాయి. అయితే ఒక్క విషయంలో జగన్ గారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు ఇట్లా చర్చ పెట్టితేనే మంచిది అంటా నేను. ఇట్లా చర్చ పెట్టి నిజాలు బయటకు వస్తున్నాయి. చెప్పినా వాళ్ళకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి గారికి న్యూ ట్రెండ్ స్టార్ట్ అయింది, అంతే సమస్య. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు, మల్లాది విష్ణు గారు, ఇద్దరికి ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.